భారత డిజిటల్ ప్రేక్షకులందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ విశాల్. నేను న్యూరో సైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డిఅడిక్షన్ స్పెషలిస్ట్. మీకు అందరికీ తెలిసిందే, రీసెంట్గా నేను యునైటెడ్ కింగ్డమ్ బర్మింగ్హామ్లో బ్రిటిష్ ఇండియన్ సైకియాట్రీ సొసైటీ వాళ్ళ యాన్యువల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఆ కాన్ఫరెన్స్కి ఏంటంటే వివిధ దేశాల నుంచి ప్రతినిధులని ఆహ్వానించడం జరిగింది. సో ఇండియా నుండి నన్ను ఆహ్వానించడం జరిగింది. తర్వాత మా ఇండియన్ సైకియాట్రీ సొసైటీ ప్రెసిడెంట్ సవితా మల్హోత్రా గారిని మరియు మా పాస్ట్ ప్రెసిడెంట్ ఇండియన్ సైకియాట్రీ సొసైటీ సౌత్ జోన్ బ్రాంచ్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ కిషన్ సార్ని కూడా ఈ ప్రోగ్రామ్కు ఇన్వైట్ చేయడం జరిగింది. మేమందరం ఇండియా తరఫున రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే మేమేంటంటే ఈ రీసెంట్గా ఈ ప్రజెంట్ జనరేషన్లో న్యూ ఇయర్ అడిక్షన్స్ అంటే ఈ మత్తు పదార్థాలు మరియు న్యూ ఇయర్ అడిక్షన్స్ అనేవి ఎలాంటివి వస్తున్నాయి, దానికి అధునాతనమైన చికిత్స పద్ధతులు ఎలా ఉన్నాయనే దానిపైన మాట్లాడడం జరిగింది. చాలా హ్యాపీ మూమెంట్స్. అక్కడికి వెళ్ళడం, తర్వాత అక్కడ వివిధ దేశాల ప్రతినిధులతో ఇంటరాక్ట్ కావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత చాలామంది మన ఇండియన్స్ కూడా అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా కలవడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో ఏంటంటే మా నాలెడ్జ్ని షేర్ చేయడంతో పాటు మేము వివిధ దేశాల ప్రతినిధులు, ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా అండ్ లండన్, డిఫరెంట్ ప్రాంతాల నుంచి చాలామంది డాక్టర్స్ రావడం జరిగింది. వాళ్ళని కూడా కలవడం జరిగింది. వాళ్ళ యొక్క అక్కడ నూతన చికిత్సా పద్ధతులు ఎలా ఉన్నాయి, తర్వాత మన ఇండియన్ పర్స్పెక్టివ్ ఎలా ఉందనేది షేర్ చేసుకోవడం జరిగింది. చాలా మంచి వేదిక. మనకి ఈ అవకాశం లభించినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా ఏంటంటే నాలెడ్జ్, అంటే మన ఈ మెడికల్ ప్రొఫెషనల్ ఏంటంటే మేము ఇక్కడ జరుగుతున్న సంఘటనలు, ఇప్పుడు ముఖ్యంగా మన దగ్గర ఎలాంటి మత్తు పదార్థాలు ఉన్నాయి, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రీజియన్లో ఒక మత్తు పదార్థం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఉదాహరణకు చూడండి, మన తెలంగాణ ప్రాంతంలో కళ్ళు ఎక్కువ తాగుతుంటారు, తర్వాత గుల్ఫారం కళ్ళు అని, తర్వాత గాంజాయి కానీ, తర్వాత సిగరెట్స్ కానీ, ఇట్లాంటివి ఇది పెరుగుతుంది. అదే మనం మన ఇండియాలోనే ఇంకొక ప్రాంతాల్లో పోతే ఈ నల్లమందు, ముఖ్యంగా ఒపియాయిడ్ అంటాం, అలాంటిది పెరుగుతుంది. అక్కడ కూడా మనకి ఏంటంటే వివిధ రకాల డ్రగ్ అడిక్షన్స్ అనేవి మనం చూస్తున్నాం. సో మేము అక్కడ ఏంటంటే వాళ్ళతో డిస్కస్ చేయడం ద్వారా ఓకే ఇలాంటి కేసెస్ ఇండియాలో ఎలాంటి కేసెస్ వస్తున్నాయి, అక్కడ ఎలాంటి కేసెస్ వస్తున్నాయి అంటే ఈ నాలెడ్జ్ షేర్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే గ్లోబల్గా మనకు ఈ మత్తు పదార్థాల వినియోగం ఎలా ఉంది, తర్వాత వివిధ దేశాల్లో ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఎట్లా ఉన్నాయి, అక్కడ గైడ్లైన్స్ ఎట్లా ఉంటాయి అని తెలుసుకోవడం జరిగింది. సో దీనివల్ల చాలా హ్యాపీ అనిపించింది. ముఖ్యంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని కూడా నేను విజిట్ చేశాను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చాలా అంటే ఒక యూనివర్సిటీలోనే ఒక సిటీ లెవెల్లో ఉంది ఆ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో రకరకాల అంటే ఎంత అప్డేట్ అంటే విదేశ విద్యార్థులు అక్కడికి ఏంటంటే ట్రైనింగ్ కోసం వస్తున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ట్రైనింగ్ చేసుకొని అక్కడ పట్టపుచ్చుకొని వాళ్ళ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకొని వివిధ దేశాలకు వెళ్తున్నారు. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఏంటంటే అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్, ఏ డిపార్ట్మెంట్ లేదనేది లేదు. చాలా మంచి ఆ ఓల్డ్ ఒక 200 సంవత్సరాల బిల్డింగ్స్ ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా అప్డేటెడ్ ఫ్యాకల్టీ అనేది, అక్కడ యూనివర్సిటీ తగ్గట్టు ఆ ఫ్యాకల్టీ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడ అంబియన్స్ అనేది చాలా బాగుంది. అది చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను కూడా కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది. అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ వాళ్ళ అక్కడ కూడా ఫ్యాకల్టీని విజిట్ చేసి నాలెడ్జ్ అనేది షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఒక చాలా హ్యాపీ మూమెంట్. మనం ఒక అంటే మన ఇండియాలో ప్రజెంట్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, అబ్రాడ్లో వెళ్ళి అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం అనేది ఇది ఒక మంచి సదవకాశం. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. తర్వాత దీని అంతటికీ మెయిన్గా మా ఇండియన్ సైకియాట్రీ సొసైటీ అండ్ మా తెలంగాణ సైకియాట్రీ సొసైటీ అండ్ ఇండియన్ సైకియాట్రీ సౌత్ జోనల్ బ్రాంచ్ వీళ్ళందరూ సహకారంతో నేను ఈ అవకాశాన్ని రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా బ్రిటిష్ ఇండియన్ సైకియాట్రీ సొసైటీ కరెంట్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీదేవి సీరా మహాలింగప్ప గారికి, మరియు ట్రెజరర్ డాక్టర్ శ్వేతా మిట్టల్ అండ్ ఇక్కడ చాలామంది ఇండియన్ ఆరిజిన్ డాక్టర్స్ ఎవరెవరైతే అక్కడ సెటిల్ అయ్యారో వాళ్ళందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా నాకేంటంటే ఈ కాన్ఫరెన్స్ విజిట్ చేయడం వల్ల చాలా నా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అంటే మేము అండర్ గ్రాడ్యుయేట్లో చదవడం ఒక ఎత్తు అయితే, ప్రాక్టీస్లో చదవడం ఇంకొక ఎత్తు. కొన్ని విషయాలు ఏంటంటే ప్రాక్టికల్గా మనం చూసినప్పుడు మనం ఇంకా ఎక్కువ నేర్చుకోగలుగుతాం. ఇప్పుడు నేను వివిధ దేశాలకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క దేశానికి వెళ్ళినప్పుడు నేను కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఒక నూతన ట్రీట్మెంట్స్ అనేది అంటే అక్కడ నూతన వైద్య విధానాలన్నీ నేర్చుకోవడం జరిగింది. ఆ వైద్యం నేర్చుకున్న వెంటనే అక్కడ దాన్ని వదిలేయకుండా దాన్ని మేము ఇక్కడ
నిజామాబాద్ ప్రజలకు ఇప్పుడు మా హాస్పిటల్కి వచ్చే ప్రజలకు ఏంటంటే ఈ కొత్త విధానాలు ఇంప్లిమెంట్ చేయడం ద్వారా త్వరగా కోలుకోవడం జరిగింది. ఉదాహరణకు ఏంటంటే లాస్ట్ టైం నేను ఈ యూరోపియన్ కంట్రీస్లో జరిగిన వరల్డ్ సైకియాట్రిక్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ వెళ్ళినప్పుడు, పోర్చుగల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ట్రీట్మెంట్ పైన డిస్కషన్ జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది సూసైడ్తోని మనకు చనిపోతున్నారు విద్యార్థులనే కాదు, చాలామంది స్ట్రెస్తో చనిపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక కీటమైన్, అంటే ఈ డ్రగ్ అనేది పాతదే కానీ దీన్ని ముఖ్యంగా కీటమైన్ అనే ఒక ఈ ట్రీట్మెంట్ ఏంటంటే మనము అనస్థీషియాలో డిఫరెంట్గా వాడుతుంటారు, కానీ దాని డిప్రెషన్లో కూడా వాడొచ్చని అక్కడ ఒక అమెరికన్ డాక్టర్ అనేది ఒక వర్క్షాప్ అనేది నిర్వహించడం జరిగింది. ఆ వర్క్షాప్ నేను అటెండ్ అయిన వెంటనే ఆ వర్క్షాప్లో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారో ఆయన డేటా అనేది చూపించడం జరిగింది. మేము ఇంతమంది 1,000 మందికి మేము ట్రీట్మెంట్ ఇచ్చాము, ఇంతమంది ఇమీడియట్ ఇంప్రూవ్ అయ్యారనేది చూపించడం జరిగింది. ఇమీడియట్గా మేము వచ్చిన వెంటనే ఏంటంటే దాన్ని ఆ కీటమైన్ అనేది ఈ డిప్రెషన్ పేషెంట్లో ఎలా వాడాలనేది మేము చూసిన వెంటనే చాలామంది నేను ఆ ట్రీట్మెంట్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా తక్కువ ఖర్చుతోనే, అంటే వాళ్ళు అడ్మిట్ కానవసరం లేదు, జస్ట్ ఒక మెడిసిన్తో ఏంటంటే జస్ట్ వాళ్ళు ఓపీ బేసిస్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా సూసైడ్ థాట్స్ అనేది తగ్గిపోవడం, అంటే వాళ్ళలో ఆ సంతోషం అనేది పెరగడం, దానివల్ల డిప్రెషన్ నుంచి బయటకు రావడం. ఆ ట్రీట్మెంట్ ద్వారా చాలామంది తక్కువ ఖర్చుతోని మంచి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. చాలామంది ఇంప్రూవ్ అయ్యారు. ఎందుకంటే ఉదాహరణకు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అనేది రిపీటెడ్గా సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటే ఈ ఏదైతే నేను నేర్చుకున్న విధానాన్ని అప్పుడు ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఆ అబ్బాయి తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతోనే టోటల్గా నార్మల్ అయ్యి మళ్ళీ ఆయన ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడము, ఆయన లైఫ్ స్టైల్ మారిపోవడం జరిగింది. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మనం కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మన ప్రజలకు, అంటే మనం ఎవరైతే మనం ట్రీట్మెంట్ చేస్తున్నామో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళకి త్వరగా కోలుకుంటారు, ఖర్చు తగ్గుతుంది, టైం తగ్గుతుంది, వాళ్ళకి ఏంటంటే బర్డన్, సైకలాజికల్ బర్డన్ తగ్గుతుంది. సో ఇది ఒక అయితే ఇప్పుడు గతంలో నేను ఈ ప్యారిస్ వెళ్ళినప్పుడు ఈ స్కిజోఫ్రెనియా పైన అక్కడ ఒక అధునాతనమైన అంటే మనం వాడే మందులే, కానీ దాన్ని ఏ విధంగా వాడాలనేది ఒక వర్క్షాప్లో అటెండ్ కావడం జరిగింది. అప్పుడు ఆ వర్క్షాప్ అటెండ్ కావడం ద్వారా ఆ ట్రీట్మెంట్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా చాలామంది కోలుకోవడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మన కొత్త విధానాలు, అంటే మనకు ఇప్పుడు ఉదాహరణకు ఏంటంటే ఈ ట్రీట్మెంట్ అనేది ఒక డ్రగ్ అనేది వాడతారు, కానీ దాన్ని ఏ మోతాదులో వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడెప్పుడు ఎంత ఇవ్వాలి అనేది ఒక పరిశోధన పత్రాలు ప్రజెంట్ చేసిన ద్వారా నేర్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే అది మన ప్రాక్టీస్లో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా చాలామంది బెనిఫిట్ పొందుతారు. సో ఇక్కడ కూడా ఇప్పుడు ఏంటంటే నేను ఇంత ఖర్చు అయినా కానీ మేము బ్రిటిష్ ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ కాన్ఫరెన్స్ వెళ్ళిన తర్వాత అక్కడ చాలా విషయాలు తెలిసాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లల్లో ఈ ఆటిజం, ఈ బుద్ధిమాంద్యం పైన వాళ్ళు అక్కడ ఏం రీసెర్చ్ చేస్తున్నారు, తర్వాత ఈ ఆటిజం సమస్య పైన ఏ విధంగా రీసెర్చ్ నడుస్తుంది, తర్వాత ADHD, ఈ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ వలన ఏ విధంగా రీసెర్చ్ నడుస్తుంది అనేది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నేను డిపార్ట్మెంట్లో చూడడం జరిగింది. దానివల్ల అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు నేను మన నిజామాబాద్ ప్రజలకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంతేకాకుండా డిఅడిక్షన్ విధానాల్లో ఇప్పుడు చాలామంది ఇప్పుడు యువత గాంజా తీసుకుంటున్నారు. ఆ గాంజాలో కూడా ఎలాంటి రకాలు ఉన్నాయి, గాంజా అంటే ఏ మొక్క ఎలా ఉంటుంది, ఆ గాంజా మొక్కలో ఎలాంటి విష పదార్థం ఉంటుంది, దాని మోతాదు ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఏ మోతాదులో డిఅడిక్షన్ చేస్తే బాగుంటుంది అనేది అక్కడ ఒక టాపిక్ అనేది నేను వర్క్షాప్ అటెండ్ కావడం జరిగింది. దాన్ని కూడా నేను ఇప్పుడు మా పేషెంట్స్కు ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ప్రపంచంలో చాలా మంచి ఇప్పుడు అధునాతనమైన రీసెర్చ్ జరుగుతుంది. సో ఆ జరిగిన రీసెర్చ్ని మేమేంటంటే మా నిజామాబాద్ ప్రజలకు కూడా, అంటే నిజామాబాద్ పరిసర ప్రాంతాలైన ఆదిలాబాద్, నిర్మల్, మెట్పల్లి, జగిత్యాల, కామారెడ్డి, ఈ సరౌండింగ్ ప్రాంతాల ప్రజలకు కూడా అధునాతన ఎక్కడో గ్లోబల్ అమెరికాలో జరుగుతున్న పరిశోధనలు కూడా మనం అటెండ్ కావడం ద్వారా మన ప్రజలకు ఇవ్వవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మన డాక్టర్స్, అంటే ఎవరైతే మనము ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్కి ఇంటర్నేషనల్ వేదికల పైనకి వెళ్తున్నామో అక్కడ నేర్చుకొని వచ్చి మనము ఆ ఫెసిలిటీస్ని మన జిల్లా ప్రజలకు అందజేయడం ద్వారా ఖర్చు తగ్గుతుంది, బర్డెన్ తగ్గుతుంది, టైం సేవ్ అవుతుంది, వాళ్ళు తొందరగా కోలుకుంటారు. తొందరగా కోలుకోవడం ద్వారా వాళ్ళ జీవనశైలి అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది నిజంగా మాకైతే ప్రతిసారి వెళ్ళిన విషయంలో ప్రతిసారి నిత్య విద్యార్థి అంటాం. మేము అనుకుంటాం ఏంటంటే మేము ఇప్పుడు ప్రొఫెసర్ అయ్యాము, మేము టీచ్ చేస్తామని కాదు. నేను ఎప్పుడు కూడా రీసెంట్ అప్డేట్స్ అవుతుంటాము. రీసెంట్ అప్డేట్స్ని లోకల్ తెలంగాణ స్టేట్ కాన్ఫరెన్స్లో కానీ, తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్లో కానీ, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో కానీ ప్రతిసారి నేను ప్రజెంట్ చేస్తుంటాను. దానివల్ల ఏమవుతుందంటే మా నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ పెరగడం ద్వారా ఏమవుతుందంటే మాకు ఆ హ్యాపీనెస్, అంటే మేము ఇది కొత్తది నేర్చుకుని మా పేషెంట్స్కి అందజేయడం ద్వారా వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారు. ఆ ఇంప్రూవ్ అవ్వడం ద్వారా
పేషెంట్ల బంధువుల కంటే ఎక్కువ మాకు హ్యాపీనెస్ ఉంటుంది. సో కాబట్టి రియల్గా ఇది ఒక మంచి అవకాశం. సో ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలు కూడా చాలా మంచి కోఆపరేటివ్ పీపుల్. ఎప్పుడు కూడా అవైలబుల్ లేకున్నా కానీ మళ్ళీ మేము వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి ఉంచుకుంటారు. ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ కానీ, తర్వాత మా డాక్టర్స్ అసోసియేషన్ కానీ, వీళ్ళందరూ కూడా సీనియర్ డాక్టర్స్ అందరూ ఎప్పుడు వాళ్ళ సహకారం ఇవ్వడం ద్వారా నేను ఈ వేదికలకు అటెండ్ కావడం జరుగుతుంది. బ్రిటిష్ ఇండియన్ సైకియాట్రిస్ట్ సొసైటీ వార్షిక సదస్సు మహాసభలో పాల్గొని ఇండియా వచ్చిన వెంటనే చాలామంది మా మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, తర్వాత మా ఆసుపత్రి సిబ్బంది, చాలామంది ఇక్కడ ఉన్న లోకల్ ఫ్రెండ్స్ వచ్చి విషెస్ తెలిపినందుకు నేను వాళ్ళందరికీ మీడియా ద్వారా పర్సనల్గా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో మీరు అందించిన సహకారము, మీ లవ్ అండ్ అఫెక్షన్ నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మీ సహకారం ఇంకా ఉండాలని, తర్వాత ఇలాంటి ఇంటర్నేషనల్ వేదికలకు వెళ్ళాలంటే మీ అందరి సపోర్ట్ అనేది అవసరం. ఇంతమంది సపోర్ట్ ఇచ్చినందుకు మరియు తర్వాత స్వదేశాగమన శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.